అండి ఈ వీడియోలో 10th క్లాస్ ప్రజెంట్ జరుగుతున్న ప్రీ ఫైనల్ 1 ఎగ్జామ్స్ అందులో మొదటి తెలుగు పేపర్. సో ఆల్రెడీ పేపర్ కంప్లీట్ అయింది, ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో అసలు పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి డిస్కషన్. సో ఫస్ట్ వచ్చేసి అవగాహన ప్రతిస్పందనలో సో ఉపవాచకం నుంచి ఒక గద్యం ఇచ్చారు. సో కింద ప్రశ్నలు ఇచ్చారు, ఆ గద్యాన్ని చదివి ఆ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. సో ఆ గద్యం వచ్చేసి, హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు. వానరులంతా చుట్టూ చేరారు. పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు. చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి. అంగదుడు, ఓ వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరకి వెళ్ళడం సబబు కాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకుని శ్రీరాముని వద్దకు వెళుదామని అన్నాడు. జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు. శ్రీరామ సుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు. పైగా రావణుని సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. దానికి భంగం కలగనీయకూడదన్నాడు. అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు. దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు. తేనెలు తాగారు. మధువనాన్ని ధ్వంసం చేశారు. మధువన సుగ్రీవుని రక్షణలో ఉన్నది. అతని మేనమామ దదీముఖుడు దాన్ని కాపాడుతున్నాడు. వానరుల దాటికి దదీముఖుడు గాయాల పాలయ్యాడు. వెంటనే వెళ్ళి సుగ్రీవునికి విషయం చెప్పాడు. ఇదంతా శుభసూచకంగా భావించాడు సుగ్రీవుడు. సో ఇది గద్యం. దీని కింద ఇచ్చిన ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, హనుమంతుడు ఏమని ప్రకటించాడు? సో హనుమంతుడు చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. నెక్స్ట్, జాంబవంతుడు ఎవరి మాటలను ఖండించాడు? సో అంగదుడి మాటలను, అంటే సీతాదేవిని తీసుకొద్దాము అని చెప్పినటువంటి అంగదుడి మాటలను జాంబవంతుడు ఖండిస్తాడు. ఎందుకంటే శ్రీరాముడు సుగ్రీవుడు సీతను చూసి రమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు కదా అని. నెక్స్ట్, శ్రీరాముడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? రావణాసురుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నెక్స్ట్, ఫోర్త్ వన్, దదీముఖుని మేనల్లుడు ఎవరు? దదీముఖుని మేనల్లుడు సుగ్రీవుడు. నెక్స్ట్, పై పేర రామాయణంలో ఏ కాండంలోనిది? సుందరాకాండంలోనిది. సో నెక్స్ట్, కింది పద్యాల్లో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి. సో 2 పద్యాలు ఇచ్చారు, రెండిట్లో ఏదైనా ఒకదానికి ప్రతిపదార్థం రాయమన్నారు. సో మొదటి పద్యం వచ్చేసి వీర తెలంగాణ పాఠంలోనిది, రెండవది వచ్చేసి భిక్ష పాఠంలో నుంచి ఇచ్చారు. సో ప్రతి ఒక్క పదానికి ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, కింది గద్యంను చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు 1-2 వాక్యాల్లో సమాధానములు రాయండి. సో ఇవి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 2 10 మార్క్స్. సో గద్యం వచ్చేసి, తెలంగాణ కళలకు కానాచి ఇక్కడి కళలు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందాయి. ఒగ్గు కథ, బుర్రకథ, యక్షగానం, చిందు భాగోతం, పల్లె సుద్దులు, సో అంటే గొల్ల సుద్దులు, పేరిణి నృత్యం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు, చిందు భాగోతం కళాకారిణి చిందు ఎల్లమ్మ, చిత్రకారుడు కాపు రాజయ్య, పేరిణి నృత్య కళాకారుడు నటరాజు రామకృష్ణ వంటి వారు తమ ప్రదర్శనల ద్వారా ఆయా కళలకు ఎంతో ప్రఖ్యాతిని తీసుకువచ్చారు. తెలంగాణ హస్తకళలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. సన్నని వెండి దారాలతో వివిధ రూపాలలో బొమ్మలు చేసే వెండి నగిషి కళను ఫిలిగ్రీ అంటారు. ఈ కళకు కరీంనగర్ ప్రసిద్ధి. పెంబర్తి గ్రామం ఇత్తడి కళకు ప్రత్యేకం. ఇత్తడితో జ్ఞాపికలు, పూల కుండీలు, దేవాలయ ధ్వజస్తంభాల తొడుగులు వంటివి చేయడం ఈ కళాకారుల సృజన శక్తి. చేనేత బట్ట కాన్వాస్పై రామాయణ మహాభారత బొమ్మలను చిత్రించే నకాషీ కళకు చేర్యాల గ్రామం ఆటపట్టుగా నిలిచింది. నిర్మల్ కొయ్య బొమ్మలకు, వర్ణ చిత్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నది. సో ఇది పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్కి సంబంధించి కింద క్వశ్చన్స్, తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిన కళలు ఏమిటి? సో తెలంగాణకు ప్రత్యేకత తెచ్చినటువంటి కళలు ఒగ్గు కథ, బుర్రకథ, యక్షగానం, చిందు భాగోతం, పల్లె సుద్దులు, పేరిణి నృత్యం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిన కళలు. నెక్స్ట్, తెలంగాణకు ఖ్యాతి తీసుకొచ్చిన కళాకారులు ఎవరు? సో ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు, చిందు భాగోతం కళాకారిణి చిందు ఎల్లమ్మ, చిత్రకారుడు కాపు రాజయ్య, పేరిణి నృత్య కళాకారుడు నటరాజు రామకృష్ణ వంటి వారు
సో ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి వారు. నెక్స్ట్ ఫిలిగ్రీ అంటే ఏమిటి? సో సన్నని వెండి దారాలతో వివిధ రూపాలలో బొమ్మలు చేసే వెండి నగీషి కళను ఫిలిగ్రీ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, చేర్యాల గ్రామ విశిష్టత ఏమిటి? సో చేనేత బట్టపై రామాయణ మహాభారత బొమ్మలను చిత్రించే నకాషీ కళకు చేర్యాల గ్రామం ఆటపట్టుగా నిలిచింది. సో విశిష్టత అన్నమాట, చేర్యాల గ్రామం యొక్క విశిష్టత. నెక్స్ట్ పైపేరాకు శీర్షికను రాయండి. తెలంగాణ కళలు. సో తెలంగాణ హస్తకళలైనా రాసుకోవచ్చు, లేదంటే తెలంగాణ కళలు. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకత ప్రశ్నలు. అందులో మొదటి 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4 3 12. సో పూర్వపు రాజుల గురించి బలిచక్రవర్తి ఏమని పలికాడు? సో ఇది మొదటి పాఠంలోని కారే రాజులు పద్యం భావం. సో పూర్వం రాజులు ఉన్నారు, వాళ్ళకు రాజ్యాలు ఉన్నాయి. సో వాళ్ళు ఎంతో గర్వాన్ని పొందారు. వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు ఏమైనా సంపదను మొత్తం తీసుకొని వెళ్ళారా? సో ఎటువంటి సంపదను ఆశించకుండా ఉన్నటువంటి శిబి చక్రవర్తి ఇతరుల కోరికలను నెరవేర్చలేదా? సో వాళ్ళ పేర్లు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోయాయి కదా అనేసి బలిచక్రవర్తి శుక్రాచార్యుడితోటి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ రామదాసు రాముని ఏ విధంగా కీర్తించినాడు? సో ఇది 7th లెసన్లో బండన భీముండు అర్థజన బాంధవుండు ఉజ్వల బాణతు ఆ పద్యం భావం. సో యుద్ధంలో వీరుడితో సమానం. సో అమ్ముల పొది బాణాలు కలిగినటువంటి వ్యక్తి. సో దీనులను ఆదుకునేటటువంటి రాముని సాటి దైవం ఎవరూ లేరని. సో డడాండ డాండ నినదముల జాండం అంటే సో డప్పు చాటింపు వేసుకుంటూ మదించిన ఏనుగునెక్కి చెప్పేదను అనేసి సో రామదాసు రాముని కీర్తించినాడు. నెక్స్ట్ 1, ఊరికి చెరువు ఆదెరువు అన్న రచయిత్రి మాటల్లోని ఆంతర్యాన్ని తెలపండి. ఇది కొత్త పాఠంలోనిది. సో ఊరికి చెరువు ఆధారం, ప్రతి ఒక్క ఊరిలో చెరువు ఉండాలి. సో చెరువు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? పంట పొలాలను పండించడానికి. సో ప్రాణికోటికి నీరు ఎంతో అవసరము. సో అది చెరువు అనేది ప్రతి ఒక్కరికి ఆధారం లాంటిది, జీవనాధారము అనేసి రచయిత్రి మాటల్లోనే ఆంతర్యం అని తెలపాలి. నెక్స్ట్ భూమిక పాఠ్యాంశ రచయితను గురించి. భూమిక గూడూరు సీతారాం. సో గూడూరు సీతారాం నెల్లూరు కేశవస్వామి గురించి ఆయన రచనల గురించి తెలుపుతూ పాఠం రాశాడు. సో ఆయన గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాశరథి తెలంగాణ వీరులను ఏ విధముగా పొగిడినారు? సో దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ వీరులను ఏ విధంగా పొగిడారు అనే దాని గురించి. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా సో ఓడిపోలేదు, ముందుకు సాగుతూనే ఉంటారు. అసలు ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితుల్లో కూడా తెలుగుదనాన్ని వీడిపోలేదు. సో తెలంగాణలోని అల్పుడు సైతం కత్తిపట్టి యుద్ధం చేశాడు, నవాబు మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనేసి. అలాగే కాకతీయుల గురించి, చాళుక్య రాజుల గురించి, కాపయ్య నాయకుడి గురించి, రుద్రమదేవి గురించి కూడా సో మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వ్యాసుని కోపానికి కారణమైన సంఘటన, దాని పరిణామాలను విశ్లేషించండి. సో శివుడి మాయ వలన వ్యాసునికి ఎవరు భిక్ష పెట్టకపోవడం. సో ఒకరోజు కాదు 2 రోజులు కూడా అలా, 2వ రోజు కూడా అలా అయ్యేసరికి వ్యాసునికి కోపం వచ్చి తన భిక్షాపాత్రను నేల మీద వేసి సో 3 తరాల వరకు సో విద్య, మోక్షం, సంతోషం ఉండకూడదని శపించబోతుంటే ఆ సమయంలో పార్వతీదేవి వచ్చి సో వ్యాసుని కోపానికి గల కారణాలను తెలుసుకొని అతన్ని సముదాయించడం మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 వచ్చేసి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠంలో సామల సదాశివ గారు యాది చేసుకున్న విషయాలను సంగ్రహంగా రాయండి. సో ఎవరెవరిని గుర్తు చేసుకున్నాడు? వాళ్ళ మనవరాలు ఇగపటు అనగానే సో రామచంద్రరావు గారిని, తర్వాత కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని, సో అదేవిధంగా ఆయన కుమార్తె కమలాదేవిని, సో మహబూబ్ నగర్ డిస్టిక్ని సురవరం ప్రతాప్ రెడ్డి గారిని, నల్గొండ డిస్టిక్ని అంబడిపూడి వెంకటరత్నం గారిని, సో వరంగల్ తెలుగును టగ్జాలి అంటారని, అలాగే మరాఠీ పురోహితుడి గురించి, సో బేగమతి జుబాన్, మహల్లతి జుబాన్ గురించి, సో నెక్స్ట్ కాళోజీ వర్ధంతి సభలో జరిగినటువంటి వర్ధంతి జయంతి సభలో జరిగేటటువంటి సంఘటనల గురించి, మీర్ తకీమీర్ గురించి, సో ప్రాంతీయ భాష గురించి, వ్యవహారిక భాష గురించి సో ఒక్కొక్క విషయాన్ని ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గోల్కొండ పట్టణ విశిష్టతను వివరించండి. సో గోల్కొండ గొప్పతనం 87 బురుజులు, నగీనా బాగు,
ఉద్యానవనము, దొడ్డ బాల్బోవ వృక్షము, కటోరా హౌస్ గురించి, 2 లక్షల జనాభా, 40,000 ఇండ్లు ఉంటాయని, అలాగే గోల్కొండ నవాబుల యొక్క ప్రత్యేకత ఏంటి, సో వాళ్ళు పండితులను ఏ విధంగా సన్మానించి సత్కరించేవారు, సో ఆ పట్టణం యొక్క విశిష్టత, రూపకత, ఆజంకాన్ని గురించి ఇలా మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హనుమంతుడు రామలక్ష్మణులను పరిచయం చేసుకున్న విధానాన్ని తెలియజేయండి. సో హనుమంతుడిని చూసి అతని మాట తీరు చూసే సో ఇతను ఎటువంటి అక్షర దోషాలు లేకుండా అచ్చమైన వ్యాకరణ పదాలతోటి చక్కగా మాట్లాడాడు అని రాముడు హనుమంతుడిని మెచ్చుకోవడము, సో ఇతనికి అన్ని విషయాలు తెలుసు అని చెప్పడము, సో అలా రామలక్ష్మణుల హనుమంతుడి పరిచయం తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడం ఇదంతా. నెక్స్ట్ శ్రీరాముడు వానర సైన్యంతో లంకకు చేరుకున్న విధానాన్ని వివరించండి. సో సముద్రుడిని ప్రార్థించడము, సముద్రుడు ఎటువంటి సహాయానికి ముందు రాకపోవడంతో శ్రీరాముడు అతనిపైన బాణాన్ని ప్రయోగించడము, అప్పుడు సముద్రుడు వచ్చి సహాయం చేస్తాననడము, సో తర్వాత సైన్యాన్ని అంతా తీసుకొని రామసేతు నిర్మాణం మొదలు పెట్టడము, సో వానరులంతా వెళ్ళడము, ఇదంతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నగరంలోని అనుకూల ప్రతికూల పరిస్థితులను వివరిస్తూ మిత్రునికి లేదా మిత్రురాలికి లేఖ రాయండి. సో నగరగీతం పాఠంలో నుంచి వచ్చింది. సో మంచి విషయాలు, నగరానికి సంబంధించిన అనుకూల విషయాలు, సో కష్టతరమైన విషయాలను వివరిస్తూ లేఖ రాయడం. అలాగే మీ పాఠశాలలో నిర్వహిస్తున్న వైజ్ఞానిక దినోత్సవంకు సంబంధించిన ఆహ్వాన పత్రంను తయారు చేయండి. సో సైన్స్ డే రిలేటెడ్, సో February 28 సైన్స్ డే కదా, సో సైన్స్ డే రిలేటెడ్గా ఆహ్వాన పత్రికను తయారు చేయడం అనమాట. దానికి సంబంధించిన సైన్స్కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ డ్రా చేసి, సో ఏ టైము ఏంటి అనేసి అక్కడ మెన్షన్ చేసి, సో ఎవరైనా ప్రముఖులను ఆ రోజు వస్తున్నారు అంటే వాళ్ళ పేర్లు ఏమైనా మెన్షన్ చేసి, సో అది ఆహ్వాన పత్రం మొత్తం రాయాల్సి ఉంటుంది. సో ఇది మా ప్రీ ఫైనల్ 1 క్వశ్చన్ పేపర్. సో బిట్ పేపర్ కూడా బాగానే వచ్చింది, చాలా ఈజీగానే ఉంది. సో ఛందస్సు రిలేటెడ్ ఎక్కువగా వచ్చింది, అలాగే అలంకారాల గురించి కూడా ఎక్కువగా వచ్చింది. సో ఈ పేపర్ అంటే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో సేమ్ ఇదే పేపర్లో ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, సో పేపర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది, క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కంపల్సరీ గద్యమే వస్తుందని ఏమీ లేదు, 3rd బిట్లో గద్యమే అని ఏమీ లేదు, ఇక్కడ అపరిచిత పద్యం కూడా వస్తుంది. సో పద్యం ఇచ్చి ఆ పద్యం కింద ప్రశ్నలు ఇచ్చేసి జవాబులు రాయమంటారనమాట. సో ఇక్కడ కూడా అంతే, పద్యం ఇచ్చి ప్రతిపదార్థమే రాయమంటారని ఏమీ లేదు. సో పద్యం మొదటి లైను చివరి లైను ఇచ్చేసి సో పద్యాన్ని పూరించి భావమైన రాయమనొచ్చు. సో క్లియర్మా, మీది ఈ పేపర్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.